పంచతంత్రం లబ్ధప్రణాశం. రైతు భార్య దుష్టుడు పోతుండగా వారికి ఒక నది అడ్డు వచ్చింది. అక్కడ పడవ ఉన్నది, కానీ పడవవాడు లేడు. దుష్టుడు ఆమెతో, నేను ముందు నీ డబ్బు, ఖరీదైన చీరలు అవతల ఒడ్డున పెట్టి తిరిగి వచ్చి నిన్ను తీసుకుపోతాను అన్నాడు. వాడు అవతల ఒడ్డుకు చేరి అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. ఇంతలో ఆమె ఒక దృశ్యం చూసింది. ఒక ఆడ నక్క నోట మాంసం ఖర్చుకు వస్తోంది. అంతలో ఒక పెద్ద చేప ఎగిరి ప్రమాదవశాన నది ఒడ్డున పడింది. నక్క మాంసం ముక్కను ఒకచోట ఉంచి చేపకేసి రాసాగింది. నక్కను చూసి చేప విశ్వ ప్రయత్నం చేసి తిరిగి నీటిలోకి దూకి తప్పించుకుని పోయింది. నక్క తన మాంసం ముక్కకేసి బయలుదేరింది. ఇంతలోనే ఒక గద్ద రివ్వుమంటూ వచ్చి ఆ మాంసం ముక్కను తన్నుకుపోయింది. మొసలి ఈ కథ ముగించే సమయానికి ఇంకొక జలచరం వచ్చి దానితో, నీ ఇంటిని మరొక మొసలి ఆక్రమించుకుంది అని చెప్పింది. ఈ మాట విని మొసలి, విధి నా పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తోంది. మిత్రుణ్ణి పోగొట్టుకున్నాను, భార్య పోయింది, నా ఇల్లు శత్రువు వశమైంది, ఈ కోతిని సలహా అడుగుతాను అనుకుని కోతికి తన సమస్య చెప్పింది. నాకు ద్రోహం తలపెట్టిన నువ్వు నా సహాయం పొందడానికి అర్హుడివి కావు అన్నది కోతి. దానికి మొసలి, నీకు అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడమే పుణ్యం. అయ్యో నేనేం చేతును, భార్య పోయింది, ఇల్లు పోయింది అంటూ ఏడ్చింది. మూర్ఖుడా, ఇది ఏడుస్తూ కూర్చునే సమయం కాదు, ఉద్యమించాలి. ధైర్యం వహించి నీ శత్రువుతో పోరాడు. శత్రువును జయించడానికి సాష్టాంగపడాలి. బలవంతుడైతే మరొకడిని వాడి మీదికి రెచ్చగొట్టాలి. నీచుడైతే లంచం పెట్టాలి. సమవుజ్జి అయితే పోరాటానికి దిగాలి. నీకు నక్క కథ చెప్తాను అంటూ కోతిలా చెప్పింది. నక్క నలుగురు శత్రువులు అనే కథ. ఒక అరణ్యంలో మహాచమరకం అనే నక్క ఉండేది. ఒకసారి అది అరణ్యంలో తిరుగుతూ సహజంగా మరణించిన ఒక ఏనుగును చూసింది. నక్క ఏనుగు కళేవరం చుట్టూ ప్రదక్షిణం చేసింది, కానీ ఎక్కడా చర్మం చీట్లినట్టు కనపడలేదు. మందమైన ఏనుగు చర్మాన్ని చీల్చే శక్తి నక్కకు లేదు. నక్క ఏమి చేయడానికి పాలుపోక చూస్తుండగా దానికి ఒక సింహం అటుకేసి వస్తూ కనిపించింది. నక్క సింహానికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, తమ కోసమే ఈ ఏనుగు కాపలా కాస్తున్నాను అన్నది. ఇతరులు చంపిన జంతువును నేను ముట్టను, కనుక నువ్వు దీన్ని నా బహుమానంగా పుచ్చుకో అన్నది సింహం. ఈ మాటకు నక్క సంతోషించి, దొడ్డ ప్రభువులు తమ సేవకులను ఇలాగే చూస్తారు అన్నది. సింహం ఈ మాటలకి పొంగిపోతూ తన దారిన వెళ్ళిపోయింది. తర్వాత ఒక పెద్ద పులి అటుగా వచ్చింది. దాన్ని చూసి నక్క ఇలా అనుకుంది, ఒక క్రూరాత్ముడికి వంగి దండాలు పెట్టి తప్పించుకున్నాను. ఈ పెద్ద పులిని ఎలా తప్పించుకోవడం, దీన్ని ఎలా వదిలించుకోవడం, దీనికి సింహానికి రంధి కల్పించాలి. ఇలా అనుకుని అది పులిని సమీపించి రహస్యంగా, మామ, ఈ ఏనుగును సింహం చంపింది. అది నన్ను దీనికి కాపు పెట్టి స్నానం చేసి రావడానికి వెళ్ళింది. పోతూ పోతూ అది నాతో, ఇటుగా పెద్ద పులి కాని వస్తే నువ్వు వచ్చి రహస్యంగా నాకు ఆ మాట చెప్పు, నాకు పెద్ద పులులంటే తగని మంట అన్నది అని చెప్పింది. ఈ మాట విని పెద్ద పులి బెదిరిపోయి నక్కతో, అల్లుడు, నా ప్రాణం కాపాడు అంటూ అమిత వేగంగా పారిపోయింది. అది వెళ్ళిందో లేదో చిరుతపులి ఒకటి అటువైపు వచ్చింది. దాన్ని చూసి నక్క, ఈ చిరుతపులి కూరలు చాలా వాడి, దీని చేత ఈ ఏనుగు చర్మం చీల్పిస్తాను అనుకుని చిరుతపులితో, ఓహో అల్లుడు, నా ఆతిథ్యం స్వీకరించి కడుపు నిండా తిను. ఈ ఏనుగును సింహం చంపింది. ఈ కళేబరానికి నన్ను కాపలా పెట్టి వెళ్ళిన సింహం తిరిగి వచ్చే లోపల నువ్వు కడుపు నిండా తిని పారిపో అంది. చిరుతపులి ఏనుగు మాంసం కోసం దాని చర్మం చీల్చింది. ఏనుగు చర్మం చీలిన మరుక్షణం నక్క, పారిపో అల్లుడు పారిపో, సింహం వస్తుంది అని అరిచింది. చిరుతపులి కాలి సత్తువ కొద్దీ పరిగెత్తిపోయింది. నక్క ఏనుగు మాంసం తినడం ఆరంభించిందో లేదో ఆ మాంసం తినడానికి మరొక నక్క అతివేగంగా వచ్చి పడింది. మొదటి నక్క దానిపైన కలిబడి దాన్ని చీల్చి చంపేసి తాపీగా ఏనుగు మాంసం తిన్నది. కోతి మొసలికి కథ చెప్పి శత్రువు ఆక్రమించాడనో, ఆపద సంభవించిందనో, తిండికి కరువు వచ్చిందనో, మరొకందుకో ఎన్నడూ స్వస్థలం విడిచిపెట్టకు, దేశం విడిచిపోయిన కుక్క కథ గుర్తుంచుకో అన్నది. ఏమిటా కథ అని మొసలి అడిగితే కోతి ఇలా చెప్పింది. దేశం విడిచిన కుక్క కథ. ఒక పట్టణంలో చిత్రాంగం అనే కుక్క సుఖంగా నివసించేది. కొన్నేళ్ల అనంతరం ఆ పట్టణంలో కరువు వచ్చింది. శత్రుభయం కూడా ఏర్పడింది. కుక్కకు తిండి దొరకలేదు. అందుచేత అది సుఖంగా బ్రతకడానికి మరొక పట్టణానికి పోయింది. ఒక గొప్ప ఇంటి తాలూకు వంటింటి వాకిలి తెరిచి ఉండడం దానికి కనిపించింది. అది లోపలికి వెళ్ళి చూస్తే అనేక వంటకాలు తినడానికి సిద్ధంగా కనిపించాయి. అది కడుపు నిండా తిని ఎవరూ చూడకముందే వెళ్ళిపోయింది. కానీ
అది బయటకు రాగానే ఊళ్ళో కుక్కలు కొత్త కుక్కను చూసి మీద పడి కరిచి హంగామా చేశాయి. చచ్చెట్టు గాయాలై కుక్క ఇలా అనుకుంది, కరువు వచ్చినా కాటకం వచ్చినా ఉన్న చోటే ఉండడం మేలు. తినడానికి ఉన్నా లేకపోయినా బంధువుల ఆదరం ఉంటుంది. పరాయి చోట ఇతర కుక్కల ద్వేషం తప్ప ఇంకేమీ ఉండదు. కుక్క తన స్వస్థలానికి తిరిగి వచ్చింది. దేశాంతరం పోయావు కదా, అక్కడ ఎలా ఉంది అని సాటి కుక్కలు అడిగాయి. అక్కడ ఎన్ని రకాల తిండైనా ఉంది, ఎంతో బాగుంది కూడా. కానీ ఆ విదేశీ కుక్కలలో స్నేహభావం లేదు. ఆత్మాభిమానం గల ఈ ఊరి కుక్క అక్కడ ఉండడానికి వెళ్ళదు అన్నది కుక్క. కోతి ఈ కథ చెప్పి మొసలితో, నువ్వు నీ ఇంటికి తిరిగి వెళ్ళి నీ శత్రువుతో దీక్షగా పోట్లాడి చంపి సుఖంగా ఉండు అన్నది. మొసలి దృఢచిత్తంతో నీటిలోకి దూకి తన శత్రువుతో భయంకరంగా పోట్లాడి దాన్ని చంపి శాంతి సౌఖ్యాలతో జీవితం సాగించింది. ఇప్పటిదాకా మనం పంచతంత్రంలో 4 భాగాలు పూర్తి చేసాం. ఒకటి మిత్రలాభం, అంటే మిత్రుల వలన లాభాలు. ఇంకోటి మిత్రభేదం, మిత్రుల మధ్య భేదాలు. తర్వాత కాకోలుకీయం అనేది మూడోది. యుద్ధము, శాంతి, బలమైన శత్రువును ఓడించే పథకాలు, ఇవన్నీ మూడో దాంట్లో కాకోలుకీయంలో చూసాం. దాన్నే సంధి విగ్రహం అని కూడా అంటారు. ఇక 4వది లబ్ధ ప్రణాశం అనేది మనం ఇప్పటిదాకా చూసాము. ఇవాళతో చివరి భాగం పూర్తయింది. ఏ నష్టము లేకుండా ప్రమాదాల్లోంచి బయటపడటం, చేయి దాకా వచ్చిందాన్ని చేజార్చుకోవడం అనేది కూడా ఈ లబ్ధ ప్రణాశంలో చూసాం. ఇప్పుడు పంచతంత్రంలో చివరి భాగం అపరీక్షిత కారకం, అంటే అనాలోచితంగా వచ్చే నష్టాలు. దీని గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఎవరు కానీ ముందు వెనక ఆలోచించకుండా తొందరపడి ఏదో చేసి తర్వాత తాపిగా పశ్చాత్తాపడరాదు. మంగళీ మునులు కథ నుంచి అందరూ గుణపాఠం నేర్చుకోవచ్చు అన్నాడు విష్ణుశర్మ. ఆ కథ ఏమిటి అని రాజకుమారులు అడగగా విష్ణుశర్మ ఇలా చెప్పాడు. పాటలీపుత్రం అనే నగరంలో మణిభద్రుడు అనే గొప్ప వర్తకుడు ఉండేవాడు. అతను దాన ధర్మాల కింద, మత కార్యకలాపాల కింద, ఇంటి ఖర్చు కింద లక్షలు ఖర్చు పెట్టేవాడు. కళింగపట్టణం, కాయల్ కోర్కై లాంటి రేవులలో అతని వర్తకం భారీగా జరిగేది. అతని నౌకలు బంగాళా సముద్రం దాటి వెళ్ళేవి. ఒకసారి అతని నౌకలన్నీ బంగాళా సముద్రంలో ఉండగా ఆ సముద్రంలో తీవ్రమైన ఉప్పెన వచ్చి ఒక్క నౌక కూడా దక్కకుండా అన్నీ మునిగిపోయాయి. మణిభద్రుడు పూర్తిగా చితికిపోయాడు. కోటీశ్వరుడు కాస్త బికారి అయినాడు. అప్పటిదాకా అతని కటాక్షం కోసం పాకులాడిన ధనికులు అతని కేసి చూడడం మానేశారు. అతన్ని కులవిందులకు ఆహ్వానించడం మానేశారు. పైపెచ్చు అతను అతని భార్య అంతులేని అవమానాలకు గురి కావలసి వచ్చింది. ఉదారమైన అతని మనస్సు విచారంతో నిండిపోయింది. అతని భార్య ఒకప్పుడు సమస్త సౌఖ్యాలలో ఓలలాడిన వారేమో వారికి దారిద్ర్యం మరింత దుర్భరంగా తోచింది. అతను స్వయంగా కష్టాలు సహించగలిగినా తన భార్య దారిద్ర్య బాధలకు గురి అవుతుంటే సహించలేకపోయాడు. ఆమె అమిత ఖరీదైన చీనాంబరాలు ధరించేది. రోజు అంతులేని దానాలు చేసేది. అన్ని ఋతువులలోనూ ఆమెకు తట్టల కొద్దీ పూలు లభ్యంగా ఉండేవి. ఇప్పుడు ఇవేవీ లభ్యమయ్యే మార్గం లేక ఆమె నిర్బంధంలో పెట్టిన ఏనుగులాగా బాధపడుతోంది. తన భర్తను ఉత్సాహపరచడానికి గాను ఆమె తన బాధలు ఇతరులకు తెలియకుండా కప్పిపుచ్చడానికి చేసే వ్యర్థ ప్రయత్నాలు మరింత జాలి పుట్టించేవిగా ఉండేవి. ఒక రాత్రి తన భార్య ఏదో ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా మణిభద్రుడు కటిక మంచం మీద పడుకుని ఇలా ఆలోచించాడు. దారిద్ర్యం హేయమైనది. సజ్జనత్వం కానీ, సౌశీల్యం కానీ, సహనం కానీ, సాధుత్వం కానీ, కూలీనత కానీ దరిద్రుడిలో రాణించవు. మానము, దర్పము, విజ్ఞానము, అందము, వివేకము దారిద్ర్యంతో తుడిచిపెట్టుకుపోతాయి. ఏ రోజుకు ఆ రోజు ఎలా గడుస్తుందా అన్న ఆవేదనలో ఎంత తెలివిగలవాడి తెలివి అయినా సరే గడ్డగట్టుకుపోతుంది. ఒక ధనికుడి సామీప్యంలో 1000 మంది దరిద్రులు ఉండొచ్చు, కానీ ధనికుడు తెలిసినట్టుగా లోకానికి ఈ దరిద్రులు తెలియరు. ప్రపంచానికి ధనం తప్ప మరేది పట్టదు. దరిద్రుడు చేస్తే నేరం ఏది, ధనికుడు చేస్తే కాదు. నాకు ఈ జన్మ వల్ల ప్రయోజనం ఏమిటి? నేను రేపు దూరంగా అరణ్యంలోకి వెళ్ళి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను. నా శవాన్ని చూసి వేదన పడే అవసరం నా ప్రియ భార్యకు ఉండదు. నేను ధన సంపాదనకు ఏ దేశాంతరమూ పోయాననుకుంటుంది. ఆ విధంగా ఆమెకు వైధవ్యం తాలూకు అగచాట్లు కూడా తప్పుతాయి. ఆమె తన పుట్టింటికి వెళ్ళి సుఖంగా జీవించవచ్చు. కానీ నేనుండగా ఆమె ఆ పని చెయ్యదు. నేను లేకపోతే ఆమె వెళ్ళక తప్పదు. ఇలా అనుకుని మణిభద్రుడు నిద్రపోయాడు. ఆ రాత్రి అతనికి ఒక వింత కల వచ్చింది. ఆ కలలో ఒక దిగంబర జైనుడు కనిపించి, మణిభద్ర, ఆత్మహత్యా ప్రయత్నం మాను. గత జన్మలో చేసిన కర్మలు ఒక్కొక్కసారి ఫలించనట్టు కనిపించినా తప్పక ఫలిస్తాయి.
క్రిందటి జన్మలో ఒక దిగంబర జైనముని పేదలకు ఇవ్వడానికి నిన్ను అర్థించగా నువ్వు అతనికి 1,00,000 బంగారు మాడలు ఇచ్చావు. నేనే ఆ మునిని. నీ వద్ద తీసుకున్న ఆ బంగారం మూలంగా నేను కాపీనం పొంది దాన్ని ఎవ్వరికి ఇవ్వక పూర్వంలాగా దైవాన్ని ధర్మాన్ని తలవక బంగారాన్నే చూసి మురిసిపోసాగాను. మనసు దేని మీద లగ్నమైతే అదే అయిపోతారంటారు. అది అక్షరాల నిజమై నేను పైకి మునిలాగా కనిపిస్తున్నా బంగారు మనిషినయ్యాను. నాకిప్పుడు బుద్ధి వచ్చింది. బంగారం మీద కొంచెం కూడా కాంక్ష లేదు. అయినా ఈ బంగారు మనిషి నన్ను వదలడు. వాడు చావాలి. నీ బంగారం నీకు తిరిగి చెందాలి కనుక నేను రేపు ఉదయం ఇదే రూపంలో మీ ఇంటికి వస్తాను. నన్ను నువ్వు సులభంగా గుర్తించగలవు. ఎందుకంటే నా చేతిలో భిక్షాపాత్ర ఉండదు. భిక్షాందేహి అని అనను. నువ్వు ఏమాత్రమూ సంకోచించకుండా నా నెత్తిన కర్రతో కొట్టు. ఆ దెబ్బతో నేను 2 మణుగుల బరువుగల బంగారు విగ్రహంగా మారిపోతాను. నువ్వు నాకిచ్చిన బంగారం అంతే బరువు. ఆ బంగారంతో నువ్వు నీ భార్య వెనకటిలాగే సుఖంగా జీవించవచ్చు. కాకపోతే మధ్య వచ్చిన దారిద్ర్యంతో నువ్వు మనుషులను గురించి లోకం గురించి నిజం తెలుసుకుని వివేకం పెంచుకున్నావు. ఇహ నేనేమో మామూలు జైనముని అయిపోయి దేవలోకం చేరి నిర్విఘ్నంగా తపస్సు చేసుకుంటాను అని చెప్పి అదృశ్యమైపోయాడు. మణిభద్రుడు చప్పున నిద్రలేచి ఈ వింత కళ గురించి ఇలా అనుకున్నాడు. ఈ కళ నిజమవుతుందో లేదో తెలీదు. నేను నిద్రపోయే ముందు ధనం గురించే ఆలోచించాను కనుక బహుశా ఇది అర్థంలేని కళే అవుతుంది. జబ్బు పడినవాడు, శోకతప్తుడు, విచారగ్రస్తుడు, ప్రేమికుడు, తాగి మైకంలో ఉన్నవాడు కనే కళ ఎన్నడూ నిజం కాదంటారు. అయినా ఏం జరుగుతుందో చూద్దాం. మణిభద్రుడు తెల్లవారక ముందు లేచి స్నానం చేసి పూజ ముగించి ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నాడు. అతనికి సమీపంలోనే మంచి చేవగల కర్రతో చేసిన దుడ్డు కర్ర ఒకటి సిద్ధంగా ఉంది. ఆ సమయంలో మంగలి ఒకడు వచ్చి మణిభద్రుడి భార్య కాలి గోళ్లు తీశాడు. ఆ పని పూర్తయ్యే క్షణంలో ఒక జైనముని భిక్షాపాత్ర లేకుండా వచ్చి భిక్ష అడగకుండా మణిభద్రుడి కేసి నవ్వుతూ చూస్తూ నిలబడ్డాడు. మణిభద్రుడు అతన్ని చూసి తనకు కలలో కనిపించిన వాడే అని తెలుసుకుని చప్పున దుడ్డుకర్ర తీసుకుని జైనుడి నెత్తిన బలంగా ఒకటి పెట్టాడు. జైనముని విరుచుకుపడిపోయి బంగారు విగ్రహంగా మారిపోయాడు. అది చూసి మణిభద్రుడి భార్య మంగలి కూడా నిర్ఘాంతపోయారు. మణిభద్రుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ తన భార్య సహాయంతో ఆ బంగారు విగ్రహాన్ని లోపలికి చేర్చి ఆ విగ్రహం నుండి చిన్న వేలు నరికి మంగలికి ఇచ్చి, ఒరే బాబు, దీనితో వినోదం జరుపుకో, కానీ ఈ సంగతి మాత్రం ఎవరికీ చెప్పకు అన్నాడు. మంగలి తాను చూసింది ఎవరికి చెప్పను అని మణిభద్రుడికి ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు. వెళుతూ దారిలో వాడు ఇలా అనుకున్నాడు. దిగంబర జైనుడి నెత్తిమీద చేవకర్రతో కొడితే బంగారు విగ్రహంగా మారుతాడు అన్నది కళ్ళారా చూశాను. ఈ సంగతి ముందే తెలియక ఎంత బుద్ధి తక్కువ వాడినయ్యాను. నేను రోజు 6 గంటల పాటు రకరకాల మనుషులకు క్షౌరం చేసి సంపాదించే 6-7 వెండి నాణేలు నా సంసారం గడవడానికి చాలవు కదా. ఇంతమంది దిగంబర జైనులు తిరుగుతున్నారు. నాకు ఈ సంగతి మాట మాత్రం తెలిస్తే మణిభద్రుడిలాగా 10 నిమిషాల్లో 1,00,000 బంగారు నాణేలు సంపాదించుకున్నందునే. డబ్బు చేయడంలో వైశ్యుడికి మంగలి సాటిరాడు అంటే అందులో అబద్ధమే ఉంది. ఉన్నట్లుండి మనుషులు లక్షాధికారులు ఎట్లా అవుతారా అని ఆశ్చర్యపడి అదంతా వారి తెలివితేటలు, వ్యాపార దక్షత కాబోలనుకునేవాణ్ణి. కావలసిందల్లా మంచి దుడ్డుకర్ర, దిగంబర జైనుడు, బలమైన దెబ్బ. తమ కులం మట్టుకే బాగుపడాలని వైశ్యులు ఈ రహస్యం ఎవరికి చెప్పరు. కానీ నాకు తెలిసిపోయింది. రేపు ఊళ్ళో ఉన్న దిగంబర జైనులందరినీ మా ఇంటికి ఆహ్వానించి వాళ్ల బుర్రలు బద్దలు కొట్టి అంతులేని బంగారం సంపాదించుకుంటాను. అదంతా ఒకవేళ నేను దుబారాగా ఖర్చు చేస్తే దేశంలో దిగంబర జైనులకు కొదవా? ఇలా అనుకుని మంగలి బోలెడని దుడ్డుకర్రలు తెచ్చి తన ఇంటి చావడిలో భోషణంలో దాచి ఉంచి ఆ రోజుల్లా ముళ్ల మీద ఉన్నట్టుగా గడిపి మర్నాడు తెల్లవారగానే నగరంలో ఒక మూల ఉన్న జైన మందిరానికి వెళ్ళి మహావీరుడి విగ్రహానికి ప్రదక్షిణం చేసి 3 సార్లు సాష్టాంగపడి, జైనులకు జయం, బ్రహ్మచర్యానికి జయం, జినుడు మమ్మల్ని రక్షించాలి, జినుడి భార్య యశోధర రక్షించాలి అని గట్టిగా అరిచాడు. తర్వాత వాడు జైన భిక్షువుల పెద్దలను సమీపించి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, తమరు తమ అనుచరులందరినీ వెంట పెట్టుకుని మా ఇంటికి విందుకు ఇవాళ దయచేయాలి అని ఆహ్వానించాడు. దానికి పెద్ద భిక్షువు, శ్రావక, మమ్మల్ని విందుకు ఎందుకు ఆహ్వానిస్తున్నావు? తిండిపోతున్న బ్రాహ్మణులం అనుకున్నావా? మేము ఆహ్వానాలను పాటించాం. ఆకలి అయినప్పుడు ఏ గృహస్థు ఇంటికో వెళ్ళి వాళ్ళు పెట్టింది ప్రాణం నిలుపుకునేటంత మాత్రమే తింటాం అన్నాడు. మీ నియమం నాకు బోధపడింది, కానీ నా అభ్యర్థన ఒకటి ఆలకించండి. మా ఇంట బోలెడన్ని వస్త్రాలు పడి ఉన్నాయి, డబ్బు మూలుగుతోంది. అవి గ్రంథాలు తయారు చేయడానికి, దాన ధర్మాలు చేయడానికి
మీకు ఉపయోగపడచ్చు, మీ ఇష్టం, మీరు వద్దంటే ఇతర భిక్షువుల వద్దకు పోతాను అన్నాడు మంగలి. అది విని మందిరంలో ఉన్న 6 భిక్షువులు ఏకకంఠంగా మేం వస్తాం, నువ్వు ఇచ్చేవి వ్యక్తి బహుమానాలు కావు కనుక తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు, నువ్వు మరెవరి వద్దకు వెళ్ళక్కర్లేదు అన్నారు. చిత్రం ఏమిటంటే బ్రహ్మచారి, ఒంటరిగాడు, ఇల్లు విడిచినవాడు, సర్వం త్యజించి భిక్షాపాత్ర ధరించినవాడు, దిగంబరత్వం అవలంబించినవాడు అయినప్పటికీ తృష్ణ నుంచి తప్పించుకోలేడు. ఇంతకన్నా చిత్రంగా వాడు తన దురాశను తెలివిగా సమర్థించుకుంటాడు. ముసలివాడై జుట్టు నెరిసి పళ్ళూడి కళ్ళు మసకలు కమ్మి చెవులు సరిగ్గా వినని పరిస్థితిలో ఉన్నవాడు కూడా దురాశకు లోనవుతుంటాడు. మంగలి జైన భిక్షువులను తన ఇంటి చావడిలోకి తీసుకుపోయి తలుపులన్నీ బిగించి భోషాణం తెరిచి బట్టలు డబ్బు బదులు మంచి దుడ్డుకర్ర పైకి తీసి భిక్షువుల తలల మీద బలం కొద్దీ కొట్టసాగాడు. ఒక్కడు కూడా మణిభద్రుడి భిక్షువులాగా నవ్వుతూ దెబ్బలు తినక ఒక్క దెబ్బకు చచ్చి పడిపోయేసరికి మంగలికి ఆశ్చర్యం, కోపం వచ్చింది. పైపెచ్చు ఆ జైన సన్యాసులు అరుస్తూ దెబ్బలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఎలుకల్లాగా చావడంతా తిరగసాగారు. తలుపులన్నీ బిగించి ఉండడం చేత వాళ్లకు తప్పించుకు పారిపోయే మార్గం కనపడలేదు. చివరికి 2 భిక్షువులు మంగలి దెబ్బలకు పడిపోయారు. వారు చచ్చారని తెలిసి బంగారం అవుతారేమో అని మంగలి ఆశపడ్డాడు. కానీ వాళ్ళు రక్తం ఓడే శవాలుగానే మిగిలిపోయారు. మిగిలిన 4 భిక్షువులు మంగలి కాళ్ల మీద పడి, మమ్మల్ని కాపాడు, మేము నీకేం అపకారం చేశాం, దోచుకునేటందుకు మా వద్ద ఏమీ లేదే, ఇప్పటికే 2 ప్రాణాలు తీసావు, మిగిలిన వాళ్ళనైనా ప్రాణాలతో వదులు అని ఆక్రోశించారు. మంగలి ఆవేశంతో అరుస్తూ, మీలో ఒక్కడూ బంగారం కావడలేదు, మీ వెధవేషాలు మాని మర్యాదగా చచ్చి బంగారు విగ్రహాలు కండి అంటూ వాళ్లను మరింత ఆవేశంతో ఎడాపెడా బాధసాగాడు. భిక్షువులు పెట్టే భయంకరమైన కేకలు విని అటుగా వెళ్లి రక్షక భటులు తలుపులు బద్దలు కొట్టి చావడిలో ప్రవేశించి 4 భిక్షువులను కాపాడారు. 2 శవాలు, 4 భిక్షువులు, మంగలి న్యాయాధిపతి ముందు ఉంచబడ్డారు. న్యాయాధిపతి అంతా విని, ఇంత ఘోరం ఎందుకు చేశావు అని మంగలిని అడిగాడు. నిన్న మణిభద్రుడు చేసిన పనే కదా నేను చేశాను, నాది తప్పెలా అయింది అన్నాడు మంగలి. ఏమిటి నువ్వనేది అని న్యాయాధిపతి అడిగాడు. మణిభద్రుడు నిన్న ఒక దిగంబర జైనుణ్ణి నెత్తిమీద దుడ్డుకరతో కొట్టగా వాడు బంగారు విగ్రహంగా మారడం నేను చూశాను అంటూ మంగలి అంతా చెప్పాడు. న్యాయాధిపతి భటులను పంపి మణిభద్రుడిని పిలిపించి, నిన్న నువ్వు ఒక దిగంబర జైనుణ్ణి చంపావా అని అడిగాడు. మణిభద్రుడు తన కథంతా చెప్పాడు. అది విన్న మీదట న్యాయాధిపతి, ఈ 3 తీసుకుపోయి ఈటలతో పొడిచి చంపండి అని ఉత్తర్విచ్చి మంగలిని భటులు పట్టుకుపోయాక, అనాలోచితంగా విషయం సరిగ్గా అర్థం చేసుకోకుండా పనులు చేసిన వాడి గతి ఇంతే, సరిగ్గా ఆలోచించకుండా వెనకటికి ఒక బ్రాహ్మణుడు విశ్వాసం గల ముంగిసను చేజేతులారా చంపుకున్నాడు కదా అన్నాడు. ఏమిటా కథ అని మణిభద్రుడు అడిగిన మీదట న్యాయాధిపతి ఇలా చెప్పాడు. విశ్వాసం గల ముంగిస. దేవశర్మ అనే పేద బ్రాహ్మడికి లేకలేక చాలా కాలానికి ఒక మగబిడ్డ కలిగాడు. ఆ బిడ్డను చూసుకుని తల్లిదండ్రులు పరమానంద భరితులైనారు. చందనం పూసుకున్న కన్నా కూడా పుత్రస్పర్శ చల్లగా ఉంటుంది కదా. కొడుకు కోసం సోదరులను, తండ్రిని, సంరక్షకుని కూడా తృణీకరిస్తారు. పిల్లలు లేని కాలంలో ఆ ఇంట ఒక ముంగిస పెరిగింది. అది స్వేచ్ఛగా ఇల్లంతా తిరిగేది. ఇదివరకు దాన్ని తమ బిడ్డలాగా చూసుకున్న బ్రాహ్మణ దంపతులు ఇప్పుడు అది తమ శిశువుకు ఏం కీడు చేసిపోతుందో అని భయపడసాగారు. తమ బిడ్డను గురించి వారికి గల మితిమీరిన ఆందోళనే ఈ భయానికి కారణం. ప్రసవించిన 10వ రోజున బ్రాహ్మడి భార్య పురిటి స్నానం చేయడానికని నదికి వెళ్ళింది. పోబోతూ ఆమె తన భర్తతో, నేను స్నానానికి వెళుతున్నాను, బిడ్డను కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని హెచ్చరించింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి రాణిగారి పరిచారిక వచ్చి బ్రాహ్మడితో, రాణిగారు స్వయం పాకము దక్షిణ ఇస్తారట, వచ్చి తీసుకో అని చెప్పింది. రాణిగారిచ్చే దాని మీద ఆశ కొద్ది బ్రాహ్మణుడు తన బిడ్డను, ఇంటిని ముంగిస రక్షణలో ఉంచి వెంటనే బయలుదేరి వెళ్ళాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికి గోడలోని కలుగులో నుంచి ఒక పాము పరిగెత్తుకుంటూ బిడ్డకేసి వచ్చింది. సహజ వైరం కొద్దీ ముంగిస దాంతో కలియబడి హోరాహోరి పోరాడి చంపి ముక్కలు ముక్కలు చేసింది. ఇంతలో దానికి బ్రాహ్మణుడు తిరిగి వస్తూ కనిపించాడు. తాను సాధించిన విజయానికి పొంగిపోతూ రక్తసిక్తమైన నోటితో ముంగిస బ్రాహ్మడికి ఎదురు వెళ్ళింది. బ్రాహ్మడు దాని నోట రక్తం చూసి అది తన బిడ్డను చంపిందనుకుని మరో ఆలోచన చేయకుండా తన చేతి కర్రతో ముంగిసను బలంగా కొట్టి చంపాడు. కానీ అతను ఇంట్లోకి పోగానే నిద్రపోతున్న శిశువు, ముక్కలుగా తెగి ఉన్న పాము కనిపించాయి. అయ్యో, ఎంత పాడు పని చేశానో, పాపిష్టివాణ్ణి,
నా బిడ్డను రక్షించిన ముంగిసును చేతులారా చంపుకున్నాను అని బ్రాహ్మడు దుఃఖాన్ని ఆపుకోలేక నేల మీద పొర్లిగింతలు పెడుతూ తలా గుండె బాదుకోసాగాడు. అప్పుడు అతని భార్య తిరిగి వచ్చి, ఏమిటది, ఎందుకు శోకాలు పెడుతున్నావు అని అడిగింది. బ్రాహ్మడు ఆమెకు జరిగిందంతా చెప్పాడు. అంతా విని ఆమె, దురాశ కొద్దీ బిడ్డను చూస్తుండమని నేను చెప్పిన మాట పాటించావు కాదు. అందుకు ఫలితం ఏమిటంటే మన బిడ్డను కాపాడిన అమాయక ప్రాణి నిష్కారణంగా చచ్చింది. ఆశ ఉండవచ్చు కాక దురాశ దుఃఖం చేయటని మన పెద్దలు ఊరికే చెప్తారా? దురాశ గలవాడి నెత్తిన చక్రం ఎక్కి తిరగలేదా అన్నది. ఏమిటా కదా అని బ్రాహ్మడు అడిగితే అతని భార్య ఇలా చెప్పింది. ఆశాపాతకుడు, అల్పలోభి, మితలోభి, అతిలోభి, అత్యంత లోభి అని 4 బ్రాహ్మణ యువకులు గాఢ స్నేహితులు ఉండేవారు. అందరూ దారిద్ర్య బాధ అనుభవిస్తున్న వాళ్లే. ఒకనాడు వాళ్ళు 4 కలిసి ఉన్న సమయంలో అత్యంత లోభి మిగిలిన వాళ్లతో ఇలా అన్నాడు. మిత్రులారా, దారిద్ర్యాన్ని మించిన అవమానం లేదు. బంధువుల మధ్య దరిద్రుడుగా జీవించే కన్నా క్రూర మృగాలు తిరిగే అరణ్యాలలో ముళ్ల కంపల మధ్య నివసిస్తూ గడ్డిలో పడుకోవడం మేలు. తనను ఎంతో విశ్వాసంతో సేవించుకునే పేదవాడిని యజమాని కూడా తిరస్కారంతో చూస్తాడు. ఇతరత్రా ఎంతో సజ్జనులైన బంధువులు సైతం పేదవాడి పట్ల నిర్దయగా ప్రవర్తిస్తారు. వారిలో ఉండే సద్గుణాలు రాణించవు. వారిని సొంత కొడుకులే విసర్జిస్తారు. భార్యలు లక్ష్య పెట్టరు, స్నేహితులు కన్నెత్తి చూడరు. ఈ ప్రపంచంలో ధైర్యము, అందము, వాక్చాతుర్యము, చమత్కారము, విజ్ఞానము, యుద్ధ విద్యా కౌశలము లాంటివి ఎన్ని ఉన్నా కొంత అయినా సంపద లేనిదే మనిషికి కీర్తి ప్రతిష్టలు రావు. డబ్బు ఉండాలే గాని ఇలాంటి గుణాలతో లోకాన్ని జయించవచ్చు. అది లేకపోతే అంత వృధా. అందుచేత మనం దేశ సంచారం చేసి ధనార్జన చేద్దాం అన్నాడు. అందుకు మిగిలిన వాళ్ళు సరేనన్నారు. త్వరలోనే 4 స్వస్థలం విడిచిపెట్టి ధనం కోసం బయలుదేరారు. పూట గడవని వాడు బంధుమిత్రులను, తల్లిని, జన్మభూమిని విసర్జించి దేశాంతరాలకు పోక ఏం చేస్తాడు? వాళ్ళు కొద్ది రోజులకు అవంతి దేశాన్ని చేరుకున్నారు. సిప్రి నదిలో స్నానం చేసి నది ఒడ్డున గల ఆలయంలో మహాకాలుణ్ణి అంటే శివుణ్ణి సేవించారు. వారు ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు భైరవానందుడు అనే సుప్రసిద్ధ తాంత్రిక సన్యాసి కలిశాడు. వాళ్ళు ఆయనకు ప్రణామం చేసి ఆయన వెంట సమీపంలోనే ఉన్న ఆయన మఠానికి వెళ్ళారు. మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి పోదలుచుకున్నారు? మీ ఆశయం ఏమిటి అని ఆయన వారిని అడిగాడు. మేము ధనాన్ని వెతుకుతూ తిరుగుతున్నాం. ఈ అన్వేషణలో చావనైనా చస్తాం, కానీ అన్వేషణ మానం. మంత్రశక్తితో నిక్షిప్తమై ఉన్న నిధులను తెలుసుకుని ధనవంతులు కావచ్చునట. అలాంటి మంత్రవేత్తను పట్టుకోవాలని మా ఆశయం. సాహసం కలిగి ఎందుకైనా సిద్ధపడిన వాడికి అసాధ్యమనిపించేవి కూడా సాధ్యమవుతాయి. ఒకడు ఆకాశం నుంచి అధపతనం చెందుతాడు, మరొకడు నరకంలో నుంచి పైకి వచ్చి 4 సముద్రాలను ఏల్తాడు. పతనానికి ఉన్నతికి కారణం విధి కానే కాదు, కృషి లోపము, కృషి బలమును. మానవ ప్రయత్నం యాదృచ్ఛికంగా ఫలించడమే అదృష్టం. సాహసులు అధికారాన్ని లక్ష్యపెట్టరు, తమ ప్రాణాలను అంతకంటే లక్ష్యపెట్టరు. వారి దుస్సాహసం మహా ఉదాత్తమైనది. ఈ ప్రపంచంలో అమితంగా శ్రమించకుండా ఏ సుఖము లభ్యం కాదు. నారాయణుడు లక్ష్మిని పొందడానికి చేతులు బొబ్బలెక్కేలాగా సముద్రాన్ని మధించాడు. శ్రమించని వాడి సంపద తరిగిపోనారంభిస్తుంది. శౌర్యం లేని రాజు ఇతరుల రాజ్యాన్ని గెలవలేడు సరికదా, తన రాజ్యాన్ని నిలుపుకోలేడు. నిధి నేల మాళిగలలో నాగుపాముల రక్షణలో ఉండని, పిశాచాలను సంతృప్తిపరచడం వల్ల కానీ, ప్రేత భూములలో శవాల మాంసాన్ని భూతాలకు అమ్మడం ద్వారా కానీ లభ్యం కానీ, నిధి ఉన్న చోటు ఆరిపోయే మంత్రపు ఒత్తుల ద్వారా సూచించబడని మేం అన్నిటికీ సిద్ధమే. నిన్ను చూడగా అతీత శక్తులు గలవాడిగా కనపడుతున్నావు. నువ్వు మాకు సహాయం చేయగలవు, తప్పక చేసి తీరాలి. అద్భుత కార్యాలు, గొప్ప పనులు గొప్పవాడి వల్లనే కావాలి. బడబాగ్నిని సముద్రుడే భరించగలడు అన్నారు 4 మిత్రులు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.